హలో అండి, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను ఒక చిన్న వ్లాగ్ పోస్ట్ చేయబోతున్నానండి. పిల్లల్ని స్కూల్కి పంపే ముందు నేను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటానో, ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటానో ఇవన్నీ కూడా ఒక వ్లాగ్గా పోస్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి కొన్ని మంత్స్ బ్యాక్ వీడియో అండి. ఇప్పుడు అప్లోడ్ చేయడానికి నాకు కుదిరింది. ఉదయాన్నే పిల్లలు లేవకముందే కొంచెం వాక్ వచ్చానండి. చల్లగాలికి కొంచెం వాక్ చేసామంటే రోజంతా కూడా మనకి బ్లిస్గా హ్యాపీగా ఉంటుంది. వాకింగ్ తర్వాత ఇంటికి వచ్చి బయట ముగ్గు వేసేసుకున్నానండి. ముగ్గు వేసుకుని మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోసుకొని, కార్తీక మాసం కదా తులసి దీపం పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను పూజను కూడా కంప్లీట్ చేసుకున్నాను. మామూలు రోజులు అటు ఇటు అవుతుందేమో కానీ కార్తీకంలో ఉదయమే పూజ అయిపోతుంది. రాత్రే నేను స్టవ్ అంతా శుభ్రం చేసుకొని ముగ్గు వేసుకొని ఉంచుకున్నాను. అలా నైటే మనం స్టవ్ నీట్గా పెట్టుకున్నామంటే ఉదయం లేవగానే పని చేసుకోవడానికి మనకి చాలా సులువుగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ పాలు కాచేస్తున్నాను. పాలు కాచి వేడి వేడిగా టీ తాగితే కానీ కొంచెం రిఫ్రెష్గా అనిపిస్తుందండి. అల్లం ముక్క చిన్నది, యాలక, లవంగ, చెక్క, మిరియాలు ఇవన్నీ కూడా కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను. మెజర్మెంట్ ఏమీ లేదండి, మనకి ఎంత ఘాటు కావాలో అంత వేసుకోవడమే. వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని ఒక బౌల్లో ఒక పావు కప్పు నీళ్లు పోసి ఈ దంచుకున్న అల్లం మొత్తం అందులో వేసుకొని ఒక పుదీనా ఆకు వేసాను. వేసి అందులో ఒక స్పూన్ టీ పొడి వరకు వేసి ఒక కప్పు పాలని డికాషన్ బాగా మరుగుతున్నప్పుడు మనం ఇలా పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని బాగా మరగనిస్తానండి నేను టీని. ఏదో లైట్గా మరగనిస్తే నాకు టేస్ట్గా తాగినట్లు అనిపించదు. ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా దిగుతుంది. బాగా టీ మరిగిందంటే ఇలాంటి కప్స్లో తాగడం అంటే నాకు చాలా ఇష్టం అండి. మనం చాయ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇలాంటి కప్సే ఇస్తారు కదా. ఇక కూల్గా కూర్చొని టీ తాగుతున్నాను అనే కంటే టీ ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తాను నేనైతే. నాన్న గుడ్ బేబీ కదా, స్కూల్ టైం కాదు నాన్న. ఈరోజు మ్యామ్ నీకేం చెప్పారు? పరాటా పెట్టమన్నారు కదా, గ్రీన్ పరాటా పెట్టింది మమ్మీ. గో అండ్ బ్రష్ బేబీ. చెరిగాడే సెల్ఫ్గా బ్రష్ చేసుకుంటాడట. నేను పక్కనే ఉండి టీచ్ చేస్తూ ఉంటాను. ఏదైనా పిల్లలకు కూడా అలా చేసుకోవడం అలవాటు చేశామంటే వాళ్ళలో కూడా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మనకు కూడా టైం మేనేజ్ అవుతుంది. అన్నీ మనమే చేయాలంటే పిల్లలకి ఒక్కొక్కసారి టైం ఉండదు. కాస్త శుంఠి, మిరియాలు లైట్గా వేసి పాలు కాచి బెల్లం వేసి పాలు ఇస్తున్నానండి. కొంచెం పాలు తాగడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతాడు చిన్నోడు. బట్ మరీ ఫోర్స్ చేయను, ఎన్ని కావాలో అన్ని పాలు తాగమని చెప్తాను. ఎంటీ స్టమక్తో స్కూల్కి వెళ్ళటానికి నేను అలౌ చేయనండి. బ్రేక్ఫాస్ట్ ఎటు ఇంట్లో చేయదు పాప. స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఫ్రెండ్స్తోనే తింటానంటుంది. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ టైం 10:30 to 10:45 ఉంటుంది. ఇక నేను పక్కనే కూర్చొని ఎన్నో స్టోరీలు అల్లితే తప్ప కొన్ని పాలు తాగడానికి ఇష్టపడానండి. కొంచెం పాల దగ్గరే మారం చేస్తూ ఉంటాడు చిన్నోడు. తాగినంతసేపు వద్దు వద్దు అంటాడు. బట్ ఏంటంటే నేను కొంచెం దాని గురించి పాజిటివిటీగా చెప్తూ ఉంటాను కాబట్టి ఆ కాసిన పాలు తాగేశాడు. ఇంకా నేను పాలక్ పరాటా చేస్తున్నాను. ఒక 2 కప్పులు గోధుమ పిండి, వాము, ఉప్పు, కొంచెం నూనె, ఇంకా పాలకూర పేస్ట్ ఇందులో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ కలుపుకున్నాను. ఈ రెసిపీ మీకు కావాలంటే నా ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు స్కూల్లో గ్రీన్ థీమ్ అట, గ్రీన్ పరాటా చేయమన్నారు. సో పాలకూర ఆకులుగా తగిలి ఏది చేసినా సరే వాళ్ళు ఇష్టంగా తినట్లేదని కొంచెం రుబ్బేసి ఈ విధంగా నేను పరాటాలు చేస్తున్నాను. ఫోల్డబుల్ పరాటాలు. మధ్యలో కాస్త ఆయిల్ రాసి ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం బాగా కాల్చుకోవడమే. ఆకుకూర ఉంటుంది కాబట్టి చపాతీని కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి. నేను పెరుగుతో ఇచ్చేస్తున్నానండి ఈ పరాటాలని. పెరుగుతో కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను పెద్దోడికి ప్యాక్ చేస్తున్నాను. దాంతోపాటు నేను ఒక యాపిల్ కూడా పెడుతున్నాను. ఇక్కడ పిల్లలకి ఇయర్ మొత్తం హాఫ్ డే స్కూల్సే కాబట్టి లంచ్కి ఇంటికి వచ్చేస్తారు పిల్లలు. చిన్నోడికి ఎక్స్ట్రా పరాటాలు పెట్టాలట, వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటా అన్నాడు. యాక్చువల్గా గ్రీన్ డే సెలబ్రేషన్ ఉందండి వాళ్ళకి. ఈరోజు అన్ని గ్రీన్ ఫుడ్, ఏదైనా సరే గ్రీన్ ఫుడ్ పెట్టాలి. వీడికి కూడా కొంచెం పెరుగు పెట్టేసి యాపిల్ పెట్టి ప్యాక్ చేసేసాను. ఇంకా వీడిని కూడా స్కూల్కి రెడీ చేస్తున్నాను. పెద్దోడు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇక నేను చిన్నోడిని రెడీ చేసి స్కూల్కి పంపి రావాలండి.
ఇక చెర్రీని రెడీ చేసేసానండి. నేను కూడా స్కూల్లో డ్రాప్ చేయడం కోసం రెడీ అవుతూ ఉన్నాను. ఎప్పుడైనా సరే ఎప్పటి పనులు అప్పుడు చేసుకోవడంలో ఉన్న హ్యాపీనెస్ ఎందులో ఉండదేమో అనిపిస్తుందండి నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక్కటే అలవాటు, ఎప్పటి పని అప్పుడు చేసుకోవడం, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం అనేది నాకు అది అలవాటు అని చెప్పే కంటే కూడా నాకు అట్లా ఇష్టంగా అనిపిస్తుంది. సో నేను ఇంకా స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళి ఇంటికి వచ్చేసాను. చాలా చాలా ఆకలేసిపోతుంది. సో నేను కూడా కొంచెం పెరుగుతోనే తినేస్తున్నానండి. ఆవకాయ పచ్చడి, పెరుగు, పాలక్ పరాటా. ఇంకా బాగా ఆకలి మీద ఉన్నానేమో నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. చపాతీలో ఆవకాయ పచ్చడి, పెరుగు వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ కాంబో మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత ఇంకా పిల్లల రూమ్ క్లీన్ చేస్తున్నాను. మార్నింగే బెడ్షీట్స్ ఇవన్నీ మడత పెడితే బాగుంటుంది, బట్ నాకు టైం దొరకలేదు. చిన్నోడు ఒక్కొక్కసారి లేట్గా లేస్తాడు. స్కూల్కి పంపే ఫోకస్లో నేను ఇవన్నీ వదిలేసి పిల్లల్ని పంపించిన తర్వాత కూల్గా చేసుకుంటాను. ఇక పెద్ద టెడ్డీ బేర్తోనే ఆడుకుంటూ పడుకుంటుందండి. సో స్పేస్ సరిపోవట్లేదని పక్కన ఒక చిన్న మంచం జాయింట్ చేసాం ఆ టెడ్డీ బేర్ కోసం. చిన్నోడు అదే జాయింట్ చేశాక ఆడుకుంటూ అక్కడే పడుకుంటాడు. ఇక అన్ని రూమ్స్ క్లీన్ చేసుకొని ఆ పని ఈ పని చేసి కుక్ చేసేసరికి చెరుగడ వచ్చే టైం అవుతూనే ఉంటుందండి. నాకు చాలా ఎడిటింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి. ఈరోజు ఫినిష్ చేసుకుందాం అనుకున్నాను, బట్ చూడాలి. మిషన్లో కూడా బట్టలు వేసుకొని ఆరేసేసుకున్నాను. 2 days పడుతుందండి చల్లదనానికి ఆరటానికి బట్టలు. ఇంకా బియ్యం కడిగి పెట్టేసి క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నానండి. టమాటా పప్పు ఉంది, సో దాంతోపాటు బాగుంటుందని ఇది ఫ్రై చేస్తున్నాను. ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళలో ఒక ఉడుకు రానిచ్చి కొంచెం వాటర్ డ్రైన్ చేసి పెట్టించుకున్నాను ఉదయాన్నే. ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తున్నాను. నార్మల్గానే ఆయిల్ పోసుకొని పోపు గింజలు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి అన్నీ వేసి కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపుతాను అంతేనండి. క్యాలీఫ్లవర్ని వేపుకొని అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తే గరం మసాలా అన్నీ వేసి కొంచెం బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసామంటే క్యాలీఫ్లవర్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు పసుపు వేసి మనం ఇలా ఉడకబెట్టినందువల్ల కొంచెం అందులో ఉండే పచ్చి వాసన లాంటిది పోతుంది డైరెక్ట్గా వేసే కంటే. ఇక బ్యాక్ టు బ్యాక్ పిల్లలు వచ్చేస్తారండి. ఇంకా నా వర్క్ ఫినిష్ చేసుకుంటున్నాను. నేను అవెన్ మీద గోవా టీ, గ్రీన్ టీ, మెడిసిన్స్ ఇలాంటివన్నీ కూడా అవెన్ మీద పెట్టుకుంటాను, రెగ్యులర్గా వాడేవి. ఎందుకంటే అలా పెడితేనే మనం మర్చిపోకుండా వేసుకుంటూ ఉంటాము. బేసిక్గా ఈ క్యాలీఫ్లవర్ని నేను నార్మల్గానే చేస్తాను, బట్ కొంచెం ఎర్రగా వేపుతాను. కొన్ని వెజిటేబుల్స్ కొంచెం తక్కువగా కుక్ అయితేనే బాగుంటుంది. క్యాలీఫ్లవర్ ఇలాంటివి మాత్రం కొంచెం ఎక్కువగా వేగితే టేస్ట్ వస్తుందండి, లేదంటే పచ్చివాసన వస్తుంది కదా. టమాటా కూడా వేసాను. టమాటా కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ లాగ్స్ అన్నీ కూడా మీ ముందు ఉంటాయండి. ఇక నాకు పనులే సరిపోతాయి 24 గంటలు. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా కాస్త ఇన్వైట్ చేస్తూ ఉంటారు రమ్మని, బట్ ఈ మధ్య నాకు వెళ్ళడానికి కుదరట్లేదు. నా పనులు నాకు సరిపోతాయండి. ఎవరైనా అంతే, బట్ ఏంటంటే నేను కొంచెం కాన్షియస్గా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటాను. కొంచెం ఎప్పుడు ఇల్లు క్లీన్గా ఉండాలనే మనస్తత్వం నాది. సో అందుకే నేను ఎప్పటికప్పుడు చేసుకొని ఇల్లు క్లీన్గా పెట్టి ఉంచుకుంటాను. మెస్సీ ఉందంటే నేను అస్సలు ఒబే చేయలేను. మనం ఎప్పుడైనా కూడా పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, ఎవరి గురించి కూడా ఎక్కువ తక్కువ పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే మనకి హ్యాపీగా ఉంటుంది. సో నేను మాత్రం ఎప్పుడు నా పనుల్లో నేను నిమగ్నమై ఉంటానండి. ఏ విషయాలు కూడా అంతగా పట్టించుకోను. ఎవరికైనా హెల్ప్ కావాలంటే మాత్రం చేస్తాను. కొంచెం హెల్పింగ్ నేచర్ అండి నాది. కాస్త హెల్ప్ ఎవరైనా అడిగారు అంటే కాదనలేను. ఇప్పుడు చూడండి ఎర్రగా వేగిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నాను. రైస్ వండేసి ఇంకా చెరిగాడిని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. ఇప్పుడు అరౌండ్ 1:15 అవుతుందండి. 1:30కి చెరిగాడిని పిక్ చేసుకోవాలి. స్కూల్ వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నేను వాకింగ్లోనే వెళ్తాను. సో నేను లంచ్ చేసి చిన్నోడిని పిక్ చేసుకోవడానికి వెళ్తాను. నా లాగ్ కానీ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.